అందరికీ నమస్తే అండి. మా గుడివాడ అమర్నాథ్ వేరే పని ఏమి లేనట్టు ఉందండి. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా లేదంటే ఏ శంకుస్థాపన జరిగినా ఒక ప్రెస్ మీట్ పెట్టి అది మా వల్లే వచ్చింది, మేము అప్పుడు ఎప్పుడో లేఖ రాసాము, మేమో ఒప్పందం కుదుర్చుకున్నాము, క్రెడిట్ అంతా మాకే ఇవ్వాలని చెప్పేసి అని తయారైపోతారు. స్టార్టింగ్లో మనం అందరం చూసాం కదా, గూగుల్ డేటా సెంటర్ అంటే దానిపైన ఒక రేంజ్లో విష ప్రచారం చేశారు. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని డేటా సెంటర్, అది మేమే తీసుకొచ్చాము. 2023లో వైజాగ్లో మా కార్యకర్తలతో కలిపి ఒక పెద్ద సమ్మిట్ పెట్టేసాము. మా కార్యకర్తలకు సూటు బూటీ వేసి అప్పుడు ఆదాని గారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఒప్పందం చేసేసుకున్నాం. చాలా మాటలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఆదాని డేటా సెంటర్ ఇప్పుడు కాదు, 2019లోనే 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు మాల్కి సంబంధించిన భూములు, అలాగే అదాని డేటా సెంటర్కి ఇచ్చిన భూములు వెనక్కి తీసేసుకున్నారు. ఏంట్రా అంటే సిటీ మధ్యలో ఇచ్చేసారు, అలా కుదరదు, మేము ఎక్కడో ఊరు చివరిస్తామని చెప్పేసి ఒక కారణాలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2023 వీళ్ళు పెట్టిన వైజాగ్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్కి చాలామంది ప్రముఖులు వచ్చారు, ఫోటోలు దిగారు. నేను దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు వచ్చి ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది మా వాళ్ళే వచ్చిందంటాడు. ఇప్పుడు రీసెంట్గా రిలయన్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ పెడుతున్నారు, అది మా వాళ్ళే వచ్చిందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, లేదంటే నీకు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అసలు గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇనీషియల్గా పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అదాని డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని. నీ బతుక్కి కొంచెమైనా సిగ్గుండాలి అమర్నాథ్. గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుంది అనగానే పులోమని సాక్షిలో ఏమని పెట్టారు డిబేట్లు, మీరేమని మాట్లాడారు? అయ్యి బాబా డేటా సెంటర్ అంటే నీళ్ళు ఎక్కువ వాడేస్తారంటే మనకి విశాఖపట్నం అంత వాటర్ ఎక్కడ ఉందండి, అది ఒక గోడౌన్ అండి. సాక్షిలో గోడౌన్ అన్నారు, మీరు కూడా వ్యతిరేకించారు. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్. ఇవాళ గూగుల్ వచ్చిందా? మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, పోనీ విన్నారా? లేదు. ఇవాళ వచ్చి గూగుల్ మా వాళ్ళే వచ్చింది. ఇంకా మీరు ఏం తీసుకొచ్చారో నీట్గా తర్వాత మాట్లాడదాం, ఆగు వినిపించిన తర్వాత. మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందుకనే కదా 2021లో మార్చిలో ఈ లెటర్ సింగపూర్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ. ఏమని? విశాఖపట్నం కేంద్రంగా సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్స్ కావాల్సినటువంటి సబ్మెరైన్ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నానికి దాదాపు 3,700 కిలోమీటర్ కావాలని చెప్పి వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సింగపూర్కి రాసినటువంటి లేఖ. ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పలేదే, నేను సింగపూర్కి ఇలా లేఖ రాసామని చెప్పేసి ఆ రోజు చెప్పలేదే. వద్దామన్నారు. ఇలాంటి క్రెడిట్ దొబ్బేసే వ్యవహారాలు చేయమాకండి. జనాల ముందు మీరు కమీడియన్స్గా చూస్తున్నారు మిమ్మల్ని. కామెంట్లో ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలు ఇక్కడ మించిన కామెడీ ఇంకే రాష్ట్రంలోనూ కూడా ఉండదు, రాష్ట్ర రాజకీయాలని కామెడీ చేసేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ హయాంలో ఏం తీసుకొచ్చారో మేము ప్రతి వీడియోలో నేను చేపల కూరలు తీసుకొచ్చారు. అంతకుమించి మీరు చేసింది సచ్చింది రాష్ట్రానికి ఏమీ లేదు. ఆ రోజుల్లో ఎవడైనా పరిశ్రమల గురించి కానీ లేదంటే కంపెనీల గురించి కానీ ఇంకొక రకంగా ఉపాధి కల్పన గురించి కానీ ఎవడైనా మాట్లాడితే ఆడి మీద ఏదో కేసెట్లు ఆపలేసేయడమే అన్నీ. ఇవాళ వచ్చి అన్నీ మేమేనా? నిన్నగాక మొన్న రెవెన్యూ సంస్థ శంకుస్థాపన జరిగిందని అనకాపల్లిలో, అది మా వాళ్ళే వచ్చిందంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి అదే రెవెన్యూ సంస్థకు సంబంధించి 2019లో అసెంబ్లీలో నేను ఆ వీడియో కూడా చూపిస్తా. తర్వాత ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలా. ఆ వీడియో కూడా అబ్బాయి ఒకసారి ఆగు, ఇదిగో. మొన్న రెవెన్యూ సంస్థ గురించి కూడా సేమ్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా 2019 అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అనధికారిక ఒప్పందాలు చేసుకున్నారండి, కొన్ని సంస్థలకి అక్రమంగా భూములు కట్టబెట్టేశారండి. ఆ సంస్థల్లో రెండో పేరు సెకండ్ నేమ్ ఏంటనుకుంటున్నారు? రెవెన్యూ సంస్థే. అది నేను చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి తన నోటుతో చదివి వినిపిస్తాడు. ఒకసారి వినిపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్ లో విలువ ఒకసారి గమనిస్తే అధ్యక్ష, కేవలం
కి సంబంధించి కేవలం ముగ్గురితో అధ్యక్ష, కేవలం ముగ్గురితో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష, 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. 2 మినిస్ట్రీల కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రూపు, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. విన్నావా? నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు కదా, రెన్యూ సంస్థ మహాయంలో వచ్చిందని చెప్పేసి అని. 2019లో అన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేశాడు కదా. రద్దు చేసిన సందర్భంలో అసెంబ్లీలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకి సంబంధించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 3 కంపెనీలకి కట్టబెట్టేశారండి. ఆ కంపెనీలో రెన్యూ సంస్థ కూడా ఉంది, రెండో పేరు చదివాడు కదా అన్న. నువ్వేమని మాట్లాడావు గుడివాడ? నువ్వేమని మాట్లాడావు దానికి? ఇదిగో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో జరిగిన 90,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా నేడు చేసిన రెన్యూ సోలార్ సంస్థ శంకుస్థాపన నువ్వు మాట్లాడింది. నేను మొన్న కూడా చెప్పా, రెన్యూ సంస్థ రాష్ట్రంలోకి 10 ఏళ్ల కిందట వచ్చింది, 2015లో వచ్చింది. అనంతపురంలో ఒక ప్లాంట్ ఉంది, కర్నూలులో సోలార్ ప్లాంట్ ఒకటి ఉంది, అలాగే ఒంగోలులో కూడా ఒక ప్లాంట్ ఉంది. 23లో మీతో మాట్లాడి 2015లో పెడతానని చెప్పుకొచ్చారా? అప్పుడు మాట్లాడాను నేను. అంటే మనం ఇవాళ, నేను ప్రతి సందర్భంలోనూ చెప్తాను, ఇవాళ మనం ఏది మాట్లాడినా గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో దొరుకుతాయి వీడియోలు. అలా కొడితే అలా వస్తుంది. కనీసం నీకు అవగాహన కూడా లేకపోతే ఎవడన్నా ఏమైనా చేయగలుగుతాడా? మొదట రాగానే మనం ఏదైనా పరిశ్రమ రాగానే దాన్ని వ్యతిరేకించేయాలా, దానిపైన ట్రోల్ చేసేయాలా, అది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఎస్టాబ్లిష్ అవుతుంది అనగానే పొలోమని వచ్చి అది మా వల్లే వచ్చింది మీ వల్ల ఏమీ రాలేదు. ఆ రోజుల్లో మీరు రెన్యూ సంస్థని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడేమో క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మన గూగుల్ అనగానే గూగుల్ పైన విపరీతమైన విష ప్రచారం, మీ కార్యకర్తలు, మీ నాయకులు సాక్షిలు డిబేట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ అని చెప్పేసి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఏకంగా స్క్రీన్ మీద వేసి చూపించేశాడు. ఇవాళ గూగుల్ మా వాళ్ళే వచ్చిందంటే నమ్మేస్తారా? చెప్పకపోయారా ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందని? ఇక రానున్న రోజుల్లో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించాడని చెప్పేసి చెప్పుకొచ్చేస్తారు కదా. సిగ్గు అనిపించాలి కాస్తైనా సరే. చేసింది చెప్పుకుంటే తప్పులేదు, ఇలా క్రెడిట్ దొబ్బేసే వ్యవహారాలు చేయమాకండి. మళ్ళీ అదే ఒక విచిత్రం ఉందండి అందులోనే, ప్రెస్ మీట్లోనే ఉపాధి కల్పన గురించి మాట్లాడట్లేదు. 25,000 కోట్ల రూపాయలు రాయితీలు కల్పించేస్తున్నారు, కానీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో చెప్పట్లేదు అంటాడు. పోనీ ఒక చిన్న లాజిక్ గుడివాడమ్మన్నదికి నువ్వు మిస్ అయిపోతున్నావు. మీ హయాంలో ఒప్పందం చేసుకుంటే మీకు తెలియదా? ఒకవేళ అనుకుందాం కాసేపు, ఇప్పుడు 2023 మీరు అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ డేటా సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్నాం అని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి నీకు తెలియదా ఒప్పందం కుదుర్చుకున్నవారు? మీకు తెలియదా ఎన్ని వందల ఎకరాల భూములు కేటాయించాలి, ఎన్ని వేల కోట్ల రూపాయల రాయితీలు కల్పించాలి, ఎంతమందికి ఉపాధి దొరుకుద్దని చెప్పేసి మీకు తెలియదా? మీరు చేసుకున్న ఒప్పందమేగా అంటే నువ్వు చెప్పే లాజిక్ ప్రకారం మరి తెలియదా? మళ్ళీ ప్రభుత్వాన్ని అడగడం దీనికి ఈ పిచ్చి లాజిక్లు అంటారు. ఇట్లని సబ్జెక్ట్ మర్చిపోతే ఇలాంటి మాటలే మాట్లాడతాం మనం. ఒకసారి ఆలోచించు. నేను అంటున్నానని కాదు, నువ్వు ఆలోచించుకొని. ప్రతిదానికి వచ్చి మేమే ఒప్పందం చేసుకున్నామని మాట్లాడేది మీరే, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు మీరు చెప్పాలని చెప్పేసి అడిగేది నువ్వే. ఒప్పందం చేసుకున్నది నువ్వు అని అంటున్నావు కదా, నువ్వే అంటున్నావు కదా మేమే చేసుకున్నామని. మరి మీకు తెలియదా? మీరు ఒప్పందం చేసుకున్న వాళ్ళు మీకు తెలియదా అండి? ఎన్ని వేల మందికి లేదంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందో మీకు తెలియదా? లేదు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? నీకు ఇలాంటివన్నీ ఇంక మాట్లాడుకుంటా పోతే ఇంకా చాలా టైం ఉంటుంది. మీరు రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలో తీసుకురాలేదు, అది జనానికి తెలుసు, రాష్ట్రంలో ఉన్న యువతకు తెలుసు. ఏ రోజైనా సరే మనమాట, పర్సనల్గా కాదు మనమాట, ఏ రోజైనా సరే మంత్రి హోదాలో పలానా పరిశ్రమకి పలానా పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడిన ఫోటోలు ఏదైనా ఉంటే ఒక్కసారి చూపించు. ఏది ఊరికే నామకే వస్తే ఏదో చుట్టం చూపుకి వెళ్ళి లేదంటే వాళ్ళకు వచ్చిన తర్వాత ఫోటోలు దిగడం కాదు, ఆ ఫోటోలు కాదు నేను అడిగేది. ఇదిగో మేము ఇలాగ ప్రతిపాదన వచ్చింది, రాష్ట్రంలో పలానా పరిశ్రమతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, మన రాష్ట్రంలో ఇన్ని వందల కోట్ల రూపాయలతోనూ ఇన్ని వేల కోట్ల రూపాయలతోనూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన మీటింగ్ ఇది. ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చెప్పాలో అది చెప్పాము, వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళు అడిగారు.
చర్చిస్తున్నాం, త్వరలో ఈ కంపెనీ రాష్ట్రానికి రాబోతుంది. అలాంటిది ఒక్కటే నీ ఫేస్బుక్లో కావచ్చు, నీ ట్విట్టర్లో కావచ్చు, లేదంటే నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక్క ఫోటో, ఒక పోస్ట్, నేను పలానా పరిశ్రమతో మాట్లాడుతున్నాను, పలానా పరిశ్రమ ప్రతినిధులతో మేము చర్చిస్తున్నాం ప్రభుత్వం తరపున, మన రాష్ట్రానికి రాబోతుందని చెప్పేసి ఒక్కటే ఏమొద్దు. చుట్టం చూపుకి ఫోటోలు దిగాలంటే నేను కూడా ఫోటోలు దిగుతాను ఎవరితో పడితే వాళ్ళతోటి. ఫోటోలు దిగినంత మాత్రాన క్రెడిట్ నాకు ఇచ్చాయంటే ఎవరండి అలాగా? ఇప్పుడు నారా లోకేష్ గారు ఒకసారి సోషల్ మీడియా మాధ్యమాలు చూడు, ఆయన అకౌంట్స్ ఒకసారి చూడు. ప్రతి సందర్భంలోనూ కూడా మేము పలానా పరిశ్రమతో మాట్లాడుతున్నాం అధికారికంగా. మనలాగా ఒక ఫేక్ సమ్మిట్ లాంటి తోటి పెట్టేసి అక్కడికి పిలిచి అతిథులుగా పిలిచి ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేయట్లేదు. వెళ్ళి మాట్లాడి త్వరలో రాబోతుందని చెప్తున్నారు, అన్నట్టుగానే రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అలాంటిది ఏదన్నా సరే నువ్వు మంత్రిగా చేసే 3 ఏళ్ళు చేసినట్టున్నావు దాదాపుగా. నీ 3 ఏళ్ల కాలంలో ఏదైనా సరే ఒక్క పరిశ్రమతో మాట్లాడినట్టు ఏదైనా ఒక ఫోటో ఉంటే చూపించు. మనం చూపించలా. దావోస్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే సెలహెత్తుంది అన్నారు అక్కడ. ఎవడన్నా వెళ్తాడా అంత సెల్లు? స్నానాలు చేద్దాం మేము ఇంకా, స్నానాలు చేయకుండా మీటింగ్లు వెళ్ళమంటారా అని చెప్పేసి అని మాట్లాడారా లేదా? దావోస్ వెళ్ళడం మానేసి ఇక్కడ సమ్మిట్ పెట్టేశారు వైజాగ్లో. కరెక్ట్గా 1:30 ఎంతో అయింది, ఒక పావుగంట ఒక అరగంట లేట్ అయింది భోజనాలకి. అంతే, మన కార్యకర్తలు ఆకలి తట్టుకోలేక కంచాలు ఎట్టుకొని కొట్టేసుకున్నారు, అది మేము చూసాము. 3 రోజులు సమ్మిట్ అన్నారు, 1.5 రోజులని ఎత్తిపడేశారు దాన్ని. 8,000 కోట్ల రూపాయలు అంటే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేసామన్నారు. చివరికి ఆఖరికి ఏం చేశారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ 13 లక్షల కోట్ల రూపాయలు మీ హయాంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి కూడా రాలేదు. పెట్ల శంకుస్థాపన ఎక్కడ చేయలే. ఇప్పుడు ఏది జరిగినా సరే ఈ ప్రభుత్వంలో ఏ పరిశ్రమ వచ్చినా లేదంటే ఎప్పుడు ఎక్కడ శంకుస్థాపన జరిగినా పొలవమని చెప్పేసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నా వాళ్ళే వచ్చిందంటాడు. మీ వాళ్ళు ఏమీ రాలేదు. మీరు మా చేత చేపలు అమ్మించేద్దాం అనుకున్నారు, పీతలు అమ్మించేద్దాం అనుకున్నారు, పచ్చిరొయ్యలు, ఎండ్రొయ్యలు, నత్తల్లో చికెను, మటను మా చేత నాన్ వెజ్ దుకాణాలు ఓపెన్ చేయించి ఈ చేపలు, మటన్, ఈ చికెను, మటను ఇలాంటివన్నీ కూడా అమ్మించేయడమే. ఇంకా ఎన్సన్ మాట అన్న సిగ్గు అనిపించట్లేదు, నాకు సిగ్గేస్తుంది. ఏమన్నా అంటే అసెంబ్లీలోని అప్పుడాలు బొబ్బట్లు గిబ్బట్లు అని చెప్పేసి మాట్లాడేసి అక్కడికి పప్పు అయిపోతాం. కాబట్టి ఏంటంటే ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళమాక. పరిశ్రమలు మేమే తెచ్చామన్న ప్రతిసారి నేను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏం బొత్తిగా బొర్రలేకుండా మాట్లాడుతున్నాడండి ఈయన అని చెప్పేసి అని. నిన్ను కావాలని చెప్పేసి వైసీపీ నాయకులు ఎరుపాపం చేస్తున్నారు, ఎవడు చేయట్లా. ముందు అది తెలుసుకొని ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి అది మా వల్ల వచ్చింది, ఇది మీ వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు చేయమాక. నవ్వుతున్నారు జనాలు, కనీసం అది కూడా తెలుసుకోకపోతే ఎలాగండి?